మనుషులు ఖాళీగా ఉన్నప్పుడు చేసే పని ఏంటి? పచ్చగా ఉన్న కాపురంలో పుల్లలు పెట్టడం. పడుకున్నోడు జేబులో డబ్బులు ఎలా తీశారా మరి? మా నాన్న పడుకుంది వైన్ షాప్ ఉంది, మరి తీరా? వంకటంకరగా మాట్లాడావు అనుకో, పొడుచుబారు దొబ్బుతా. నువ్వు పొడవ బట్టే గవర్నమెంట్ హాస్పిటల్ జనం సరిపోట్లా. హాయ్ హలో, వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో ఎప్పటిలాగే ఈ రోజు కూడా మరొక కొత్త గెస్ట్ లో మన ముందుకు వచ్చేసాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. అన్ని విగ్గుల్లో కన్నా ఈ విగ్గు బాగా మ్యాచ్ అయిందిరా నీకు. భలే కామెడీగా కనపడుతున్నావు. ఎన్ని విగ్గులు పెట్టుకున్నా నీ ఒరిజినాలిటీని మ్యాచ్ చేయలేకపోతున్నాం కదరా. అనవసరంగా గెలిచినట్టుందా ఈయన్ని. సరే మరిగా మొదలు పెడదాం. మరి ఇంకా స్టార్ట్ చేయి, తగలబెట్టు. సరే మరి మన షోకి కొత్తగా వచ్చారు కాబట్టి మన షో గురించి చెప్పాలి కదా. సో మన షోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ ని కొన్ని క్వశ్చన్స్ హాయ్ చెప్పింది చెప్తావు అసమాన. స్టార్ట్ చేయి. ఓ సారీ. ఓకే, లెట్స్ బిగిన్ ది షో. Thank you. You're too kind. It's great to be here tonight. ఈ వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించిన కావు, కేవలం కవిత మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పర్సనల్ తీసుకో, కేవలం హాస్యం కోసం మాత్రం ఉపయోగించండి. గోపీస్ కామెడీ షో. సరే, మీ ఫస్ట్ క్వశ్చన్. మనుషులు ఖాళీగా ఉన్నప్పుడు చేసే పని ఏంటి? పచ్చగా ఉన్న కాపురంలో పుల్లలు పెట్టడం. సరే మరి తర్వాత ప్రశ్న. కష్టపడకుండా చేయగలిగే పని ఏది? కూర్చొని బరీగా తింటాం. సరే మరి తర్వాత ప్రశ్న. సరేరా, వచ్చిన ప్రతి ఒక్కడికి విగ్గి తగిలిస్తున్నావా? మరి నువ్వెందుకని పెట్టుకోవట్లేదు? అదేంట్రా, నేను షో హోస్ట్ని కదరా, నేను ఎలా పెట్టుకుంటా? అంతేలే, ఊళ్ళో జనం ముందు అట్టా నవ్వులు పాలయ్యోగా, మళ్ళీ ఏళ్ళ ముందు ఎందుకు నవ్వించుకోవడం మళ్ళీ. మరిక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఇంట్లో ఉన్నప్పుడా బయట ఉన్నప్పుడా? బయట ఉన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. మరి ఇంట్లో ఉన్నప్పుడు 172 సార్లు. ఎందుకని? ఎందుకో తెలియదురా. ఇంట్లో నా బెల్లం పక్కన నుంచి చాలు ఆటోమేటిక్గా కొట్టేసుకుంటది. బెల్లం అంటే భయమా? అంతకు మించి. సర్లే, ఇంతకీ నువ్వు భయపడతావా? అబ్బే లేదురా. సరిపోయాలే ఇద్దరం, బానే ఉంది. అవునరా, నిన్నేంటి మీ నాన్న రోడ్డు మీద గోలగోలు చేస్తున్నాడు ఏంటి? ఏమైంది? అదే, ఎవరో మా నాన్న జేబులో డబ్బులు తీశారని. జేబులో డబ్బులు తీస్తుంటే మీ నాన్న ఏం చేస్తున్నాడు రా? అప్పుడు మా నాన్న నిద్రపోతున్నాడు లేరా. పాపం పడుకున్నోడు జేబులో డబ్బులు ఎలా తీశారా మరి? మా నాన్న పడుకుంది వైన్ షాప్ ఉంది, మరి తీరా? అది సరే, మరి మీ అమ్మ ఎందుకని గొడవ పడుతుంది మీ నాన్నతో? మా నాన్న బాగొట్టింది మా అమ్మ డబ్బులేక, మరి తిట్టకుండా ఎలా ఉంటది? అసలు మీ అమ్మ ఎందుకు ఇచ్చిందిరా డబ్బులు? అదే రైస్ బ్యాగ్ తెమ్మని ఇచ్చిందిలే. బానే ఉంది సంబడం. సరే మరి తర్వాత. రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? గంటలు అంటే ఈ గంటల? ఈ గంటలు కాదు, ఈ గంటలు. ఎన్ని గంటలు మనం పనిచేసేది 4 గంటలే కదరా. మరి మిగతా టైం అంతా ఫోన్ నొక్కుంటూ కూర్చుంటాంగా. ఫోన్ నొక్కుంటూ కూర్చుంటే ఇంక నిద్రపోయేది ఎప్పుడు రా? పడుకుంటాంలే ఎప్పుడో నైట్ 2ంటికి. ఉన్నారులే మీలాంటి వాళ్ళు అక్కడక్కడ దేశం మీద. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలపై నువ్వేమంటావు? చేసింది నేను కాదంట. నేను అడిగింది స్పందించమంటారా? 4 సార్లు పిలిచినా మా ఆడితే స్పందించాను నేను. స్పందిస్తా. హాలిడే రోజు సరదాగా మీ ఫ్యామిలీలంతా బయటకు తీసుకెళ్లాలంటే ఎక్కడికి తీసుకెళ్తావు? ఏట్లోకి. అక్కడికి ఎందుకురా? అక్కడికైతే రూపాయి ఖర్చు ఉండదు కదరా, అందుకని పిసినారు నాయాల. సరేరా, నీకు అబ్రహాం లింకన్ గురించి తెలుసా? నాకు వాట్సాప్ లో వచ్చే లింకుల గురించే తెలియదు, ఇంకా ఆయన లింక్ గురించి ఏం తెలిసింది? అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఆయన. నాకు ఊళ్ళో ప్రెసిడెంట్ గురించి తెలియదు, ఇంకా అమెరికా దాకా పోయావా? నేను పోలేదులే, ఇంకా అక్కడ దాకా ఇక్కడే ఉన్నా. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు, నిజమేనా? ఓరా, నీలాంటి ఇద్దరు చూడటానికే జరానికి సల్జరం అవుతుంది, ఇంకా 7 చూసి బతకడానికేనా? అవును, ఇంట్లో బీరువా తాళాలు నీ దగ్గర ఉంటాయా మీ ఆవిడ దగ్గర ఉంటాయా? తాళాలు నా దగ్గర ఉంటాయిలే కానీ పెత్తనం మా ఆవిడ దగ్గర ఉంటుంది. మరి ఆ మాత్రం దానికి తాళాలు ఎందుకురా? ఏదో కొంచెం బిల్డప్ కోసం లేరా.
సరే నెక్స్ట్, వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు జరిగింది? నిషేధం జరిగిందా? 1961లో జరిగింది ఒకసారి. మరి ఇప్పటికీ ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. అంటే ఇకపోతే తీసుకోరా, అసలు పెళ్లి చేసుకోరుగా, అంటే ఇచ్చామో చేసుకుంటారుగా. అవును, ఇంతకీ నువ్వు కట్నం తీసుకున్నావా? తీసుకున్నా. ఎంత ఇచ్చారేంటి? ఎకరం పొలం 10 లక్షల డబ్బులు. నీకెవడు అంత కట్నం ఇచ్చింది? ఇస్తే బాగుండని ఆశపడ్డాలే. మరి ఎంత ఇచ్చారేంటి? 15,000. అసలు ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీకి సంబంధమే లేదు కదరా. అయినా నీ మొహానికి అయ్యే గోలే. సర్లే, ఇంతకీ నీకెంత ఇచ్చారండి కట్నం? 1,00,000. అబ్బో, నేనే ఎదిరిచ్చా. నీకన్నా నేనే నయంగా మరి. ఏమి జన్మము ఏమి జీవనము అది సరేరా, మరి ఇప్పుడు నువ్వు ఊళ్ళో ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు పోరము నా కొడుకులకు దూరంగా ఉంటున్నారా? అదేంట్రా బాబు, అసలు నీ బ్యాచ్లో ఎవరిని ఇదే సమాధానం చెప్తారు. అర్థం కాలేదు కదా, కొంచెం టైం పడతా లేదు అర్థం కావడానికి. అశోకుడికి ఎక్కడ జ్ఞానోదయం జరిగింది? కరకంప చెట్టు కింద. ఎక్కడుంది ఏంటో చెట్టు? మా ఊరు చెరుకట్ట మీద. అవునరా, నిన్నేంటి ప్రసాద్ గారి ఇంట్లోకి తొంగి చూస్తున్నావేంటి? అదే వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంటే చూస్తున్నాలే. వాళ్ళ ఇంట్లో మొగుడు పిల్లలు ఎప్పుడు తవ్వు పెట్టుకుంటూనే ఉంటారు కదరా, అందులో విచిత్రం ఏముంది? వాడు గొడవ పడేది నీ పిల్లలతో విచిత్రం కాదా మరి? అవును, ఇంతకీ నా పిల్లం వాడింట్లో ఎందుకుంది? అద్దెలికి నేను తొంగి చూసేది. అర్జెంట్ దీని సంగతి చెప్పాలి ఇంటికి వెళ్ళి. సరేగానే నువ్వు ఎక్కడ వాగమాకు దీని గురించి, ఆల్రెడీ ఊరు మొత్తం తెలిసిపోయిందిగా. మన ఊరంతే లేరా. అవునరా, రోజు మీ నాన్న తాగొస్తాడు కదా, మరి మీ అమ్మ ఏమందా? అందుకేగా మా అమ్మ రోజు బయట పడుకు పెట్టేది. పాపం బయట చలిగా ఉంది కదరా. చల్ల పడుకుంటానైనా మారతాడేమోనని. మరి మారాడా? ఏంటి మారేది? ఇంకొక వాటర్ వేస్తే చల్లో కాదు మంచు పర్వతాలు పడుకోమని పడుకుంటాడు మా నాన్న. అబ్బో, మరి గజి తాగుబోతులా ఉన్నాడారా నాయన. సరేరా, అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు, ఎందుకని? మాట్లాడతా కూర్చుంటే అన్నం చల్లారిపోయింది కదరా, అందుకని. నేను తింటా ఇటీ మరి. ఎంతసేపుడికి మంది సొమ్ము తిందామనే. అవునరా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ ఉరుకులు పరుగుల జీవితాలు కదా, అసలు ఈ మానవ జీవితానికి పరమార్థం ఏంటంటావు? ముందు అర్థం తెలిస్తే ఆ తర్వాత పరమార్థం ఏంటో తెలుసుకోవచ్చురా. మరి అర్థం తెలిసిందా ఇంతకీ? అది తెలియకనేగా రోజు జుట్టు పీక్కునేది. పీకోమాకలే, అసలే దేశం మీద బడతలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. అవునరా, మీ నాన్న ఎందుకు అంతగా తాగుడుకు బానిసయ్యాడు మరి? మా చిన్నతనంలో రంగమ్మకు బానిసయ్యాడు, ఆవిడ తెచ్చాక మందికి బానిసయ్యాడు. బతుకున్నా బాగుండేది. అప్పుడు మా అమ్మ ఒంటరి అయిపోయింది కదరా. అది నిజమే కదా. సరే, మరి తర్వాత ప్రశ్న చూద్దాం. న్యూటన్ సిద్ధాంతం ఏమిటి? లవర్ ఉండగానే పిల్లని ఎత్తుకోవడం. ఏంటి అదా న్యూటన్ సిద్ధాంతం అంటే? మా తాత సిద్ధాంతం. నేను అడిగింది న్యూటన్ సిద్ధాంతం రా. నేను చెప్పింది మా తాత సిద్ధాంతం రా. వంకటంకరగా మాట్లాడావు అనుకో, పొడిచిపారు దొబ్బుతా. నువ్వు పొడవ బట్టే గవర్నమెంట్ హాస్పిటల్ జనం సరిపోవట్లా. సరేదా, పెళ్ళైన తర్వాత ఏమన్నా కష్టపడుతున్నావా లేకపోతే అమ్మ మీద ఆధారపడ్డావా? మా అమ్మ నన్ను ఎక్కడ కష్టపడినిస్తుందిరా. నేను పని చేస్తానంటే నువ్వు ఒప్పుకోదు అసలు. అంతేలే, ఇంటికి చిన్నోడు కదా, నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏముంది లేరా. నీ ఏడుపు కూడా తగిలిందా ఇంకా? నీ ఏం బాగుపడతాం. అవునరా, మీ అమ్మ పెద్ద గద్దదంట. అవునా? మా అమ్మ ముందు నా మాట కారం పోసిద్ది. మరి కవర్ తెచ్చుకున్నాడు వచ్చేటప్పుడు? దేనికి? కారం కోసం. సరేరా, ఇంతకీ నీకు మందు అలవాటు ఉందా? ఏరా, నేను ఇంట్లో పడుకోవడం ఇష్టం లేదా నీకు? అంటే ఉందన్నమాట, ఏదో కొంచెం లైట్ గా. సర్లే, ఎంతకీ మీ అమ్మకి తెలుసా విషయం? తెలిస్తే నన్ను కూడా బయట పడుకోబెట్టేదిగా. మరి ఎలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావురా? ఏదో నా తిప్పల్ని మరతనాలేరా. అలా బతికి బట్ట కడుతున్నావు అనమాట. అక్కడ కారం మాకరా గట్టి గట్టిగా. అవునరా, మీ అమ్మ ఎందుకరా మీ నాన్న అసలు లెక్కలో వేసుకోదు? మా అమ్మకి అసలు లెక్కలే రావుగా. నేను నేర్పిద్దామంటే నువ్వేంద్ర నాకు నేర్పించింది అని చెప్పి చీపిరి కాడ తిరిగేసిద్దాం అన్న భయంతో నేను కూడా మానేసా. మీ నాన్న తాగొచ్చినప్పుడల్లా మీ అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా, మరి మీ నాన్న తరఫున ఎవరు లేరు అడగటానికి? ఎందుకు లేరు? బస్తా బియ్యానికి ఉన్నారు.
కానీ ఎవరు రారుగా. మరి ఎందుకని రారు? మా అమ్మ నోడికి తడిసి. అవునులే, మీ ఇంటి దగ్గరికి ఆకలిస్తే ఊరు చివరి కనబడతాయి, మరి ఆ మాత్రం భయపడకుండా ఉంటారా? సరే మరి తర్వాత ప్రశ్న, నిత్య అన్నదానం జరిగే ప్రదేశం ఏది? దేనికి? అక్కడ పోయి రోజు దొబ్బి తింటానుక? నేను జస్ట్ క్యాజువల్ గా అడిగారా, నేను తింటానికి అనుకున్నాలే. మీ నాన్న ఎందుకు అంత పొద్దున్నే లేస్తాడు మందు తాగటానికి? అంత పొద్దున్నే మందు ఎలా తాగుతాడు రా? అసలు రాత్రి అంతా ఆగితేనేగా పొద్దున్న తాగేది. అంటే ఆరంగా వేస్తూనే ఉంటాం నైట్. అమ్మా, ఇంకా నైట్ అంతా నిద్రపోయారా? అబ్బే, ఓరే నీ అమ్మ, అసలు మందు తప్పితే వేరే ధ్యాస లేదనుకుంటా కదా నాయన. అవునరా, మీ నాన్న వయసులో ఉన్నప్పుడు మంచి కళాకారుడు అని విన్నాను, నిజమేనా? ఇప్పటికీ కళాకారుడే, కాకపోతే ఆ కళని ప్రోత్సహించే వాళ్ళు లేరు కాబట్టి ఆ కళ అంతరించిపోయింది అంతే. ఒరిజినల్ అలాగే ఉంది ఇంకా. మరి ఏంటనుకుంటున్నాడు మా బాబు అంటే? అబ్బో, సరేరా, ఇంట్లో అందరూ మీ అమ్మ చెప్పినట్టు వింటమేనా? అది ఒకప్పుడు. మరి ఇప్పుడు నా పిల్లని చెప్పినట్టు వింటమే. అదేంటిరా, మీ అమ్మనే పెద్ద మోనార్క్ కదరా, అలాంటిది మా అమ్మ కూడా మా పిల్లని చెప్పినట్టు ఎట్టుందంటే అదేంత మోనార్క్ ఆలోచించుకో మరి. అబ్బో, అత్తను మించిన కోళ్ళు అన్నమాట అయితే. సర్లే మరి తర్వాత ప్రశ్న, రాజ్యాంగం అమలులోకి ఎప్పుడు వచ్చింది? నా పిల్లని చేతికి తాళాలు ఇచ్చినప్పుడు. నేను అడిగింది రాజ్యాంగం గురించిరా, నేను చెప్పింది మా ఇంటి రాజకీయం గురించిరా. అంటే అసలు మీ ఇంట్లో మీ నాన్న డమ్మీ అన్నమాట. సర్లే, ఫైనల్ గా అమ్మకి పిల్లలకి మధ్యలో నలిగిపోతున్నాం అన్నమాట. బయట పాపం 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కావట్లేదు అని చెప్పేసి కుర్రాళ్ళు అందరూ బాధపడిపోతున్నారు. సో వాళ్ళకి ఏదన్నా ఒక 4 ముక్కలు మెసేజ్ ఇస్తావా? ఇదిగో పిల్లలు, పెళ్లి అనేది ఎంత లేట్ గా చేసుకుంటే అంత మంచిది, అర్థమైందా? ఇంటి ముందు సుబ్బారావు అడిగాడనో, ఇంటి వెనక పుల్లారావు అడిగాడనో తొందరపడి పెళ్లిళ్ళు చేసుకున్నారనుకో జీవితాలు సంగన అయిపోతాయి. కాబట్టి మీరు ఏదైనా సాధించాలనుకుంటే పెళ్లికి ముందే సాధించేసేయండి. ఎందుకంటే పెళ్లిన తర్వాత మనం పీకేది ఏం లేదు, ఇంకా వాళ్ళు చెప్పినట్టు ఏంటనే. మనకు తగ్గ ఏదైనా పిచ్చిది వచ్చిందనుకో జీవితం సాఫీగా సరిపోద్ది. అదే నా పిల్లం అంటే మోనార్కు వచ్చిందనుకో జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి. ఎందుకురా? అమ్మకి పిల్లలకి సర్ది చెప్పలేక. అబ్బో, బానే చెప్పావురా. సర్లే, ఫైనల్ గా పెళ్ళైన మగాడి జీవితం గురించి ఒక 4 ముక్కలు వివరించే ఇంక ముగిచేద్దాం. పెళ్ళైన మగాడి జీవితం అనేది సముద్రంలో పడిపోయిన సెల్ ఫోన్ లాంటిదిరా. దూకి తీసుకుందాం అంటే ధైర్యం సరిపోదు, అలాగని బాధపడకుండా ఉండలేము. సరేరా మరి, ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి, మాటల్లో పడిపోయి. సో ఎపిసోడ్ కొంచెం లేట్ అయిపోతుంది కాబట్టి ఇంతలో ముగించడం జరిగింది. సరేరా మరి, ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు మీకు థ్యాంక్స్. భవిష్యత్తులో మళ్ళీ కలుసుకుందాం. సరేరా మరి, నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం, తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్, మనోడికి క్లాప్స్. 1 సెకండ్. ఈ వీడియోలోని మాటలో ఎవరన్నా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి, అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. సో తెలుసు కదా, మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.